ప్రభుత్వం కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలనే అంశంతో ఈ నెల 18న నిర్వహించే చలో హైదరాబాద్ మహాసభకు గుత్తేదారులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ మాదాపూర్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భవన్లో కాంట్రాక్టర్లు ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ చిన్న తరహా కాంట్రాక్టర్లే అత్యధికంగా ఉన్నారని తెలిపారు. పెద్ద బిల్డర్లకు ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పటికీ అప్పులు తెచ్చి మరీ పనులు చేసిన మధ్యతరగతి కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకొచ్చిన అప్పులు తీర్చలేక రోడ్డున పడ్డామని నిరసిస్తున్నారు. కాంట్రాక్టర్ల పరిస్థితి ఇంతలా దిగజారినా ప్రభుత్వానికి ఎందుకింత చిన్న చూపని తమ గోడును వెలిబుచ్చారు. చిన్న కాంట్రాక్టర్లను మీరు ఖచ్చితంగా బతికించండి. కార్పొరేట్ వ్యవస్థమే అగనెస్ట్ కాదు. కాకపోతే ఏంటంటే కార్పొరేట్ లేని వ్యవస్థలో డెవలప్మెంట్ కాదు, అది కూడా మాకు తెలుసు. కాకపోతే ఏంటంటే పేమెంట్స్ అనేది ఒక సిస్టమ్ మీద, బిల్ మ్యాన్ సిస్టమ్ మీద పేమెంట్ చేయండి. అధికంగా టెండర్లు విడవకండి. బడ్జెట్ ఎంత ఉందో అంతవరకు విలువండి. సరే, ఒక 20% వేరియేషన్ ఉంటుంది. ఏ గవర్నమెంట్ చేస్తుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ 20% వేరియేషన్ మేము అందరం ఒప్పుకుంటాము, కాదు వెయిట్ చేస్తాం దాన్ని కూడా. కానీ 20 కాదు, 200% వేరియేషన్, 2000% వేరియేషన్స్ అవుతున్నాయి. తెలియకుండా కాంట్రాక్ట్ పనిచేస్తున్నారు. వాళ్ళ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. దయచేసి ఈ వేదిక మీదకి మీకు ఒకటి చెప్తున్నాను, మా పేమెంట్ ఒకటి ఇప్పించాలని కోరుతున్నాం. సీఎం కార్పొరేట్ వాళ్లకు 450 కోట్లు ఇస్తున్నారు. మేము ఒక 400 మంది మేము దాంట్లో పైసలు పంచుకోగలుగుతాం. ఒక వ్యక్తికి పోయే పేమెంట్ 450 కోట్ల రూపాయలు ఉంటున్నది ఒక కార్పొరేట్ సంస్థకు. కాబట్టి దాని నుంచి న్యాయం జరగాలి. మామూలు వ్యక్తి ఎవరు, కార్పొరేట్ ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవడం, మామూలు వ్యక్తి అనేది వాళ్ళ జీవితం అనేది ఇవి చేసుకునే ఛాన్స్ ఉంది. ఇంకొక హత్యాగాన్ని ఎవరు చేసుకోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలి. రైతులు అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా అన్నది, ఇప్పుడు కాంట్రాక్టుల బాధ్యత భారీ వచ్చింది. మేము మా లోన్లు రైతులకు కంపల్సరీ సాయం చేయాలి. మాకు లోన్లు మాఫీ చేయమని అడగట్లేదు. మేము లోన్లు కట్టుకుంటాం, మాకు రావాల్సిన లేజ్మెంట్ పేమెంట్ మాకు ఇవ్వమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.